ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలు వినడానికి జనులు సమూహాలుగా ఆయన వెంట వెళ్ళేవారు. ఆ విధంగా జనసమూహాలు మరియు ఆయన శిష్యులు ఆయన దగ్గర కూడుకునేవారు. అప్పుడు ఆయన అక్కడ కొండ ఎక్కి కూర్చొని బోధించడం స్టార్ట్ చేశారు. ఏమని ఆయన బోధించారో 5వ అధ్యాయం నుండి మనం చూస్తాం. యేసు ప్రభువు ఈ 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు ప్రసంగించిన ఆ ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఎందుకంటే ఆయన కొండ మీద ప్రసంగించారు కాబట్టి ఆ కొండ మీద ప్రసంగం అనే పేరుతో ఈ ప్రసంగాన్ని మనం పిలుస్తాం. ఇంతకుముందు అధ్యాయంలో అంటే 4వ అధ్యాయం 17వ వచనంలో, 4వ అధ్యాయం 23వ వచనాల్లో ఆయన పరలోక రాజ్యం దగ్గరగా ఉందని తెలియజేశాడు. అలాగే రాజ్య సువార్తను బోధించాడు. ప్రజల్ని ఎందుకు ఆయన మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని బోధించాడో దాని భావం ఏంటో ఈ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం ద్వారా మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి అంతరంగంలోనూ అలాగే బయట ప్రవర్తన విషయంలోనూ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏమిటో ఈ కొండ మీద ప్రసంగం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆ రాజ్యంలో అమలులో ఉండే నియమాలను అలాగే మనుషుల్ని అందులో ప్రవేశించకుండా చేసే విషయాలను యేసుక్రీస్తు ఆయన చేసిన ఈ కొండ మీద ప్రసంగంలో వివరించారు. ఈ ప్రసంగం ఆరంభంలో ధన్యులు అనే మాట కనిపిస్తుంది. అలాగే అనేకసార్లు ధన్యులు అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రసంగం ధన్య జీవితం గురించి, ధన్యులు అంటే ఎవరు, వారు ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి మనం చూస్తాం. 5వ అధ్యాయం 3వ వచనంలో పరలోక రాజ్యంలో ఉన్నవారే ధన్యులు అని మనం చదువుతాం. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం ఎలా అనే విశేషమైన సందేశం ఇక్కడ లేదు, కానీ దేవుని రాజ్యంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, వారు ఏ విధంగా కావడానికి ఏమి చేయాలి, ఏం చేయడానికి పాటుపడాలి అనేది మనం ఈ ప్రసంగంలో చూస్తాం. ముందు అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాము. దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్య, మనుషుల హృదయాల్లో దేవుడు పరిపాలించడం అని. ఈ కొండ మీద ప్రసంగం యేసు ప్రభువుని అనుసరించే వారికి మాత్రమే కానీ అందరికీ కాదు. ఆయన్ని గురువుగా అంగీకరించని వారు, ఉపదేశాన్ని అంగీకరించని వారు, అన్ని విషయాల్లో ఆయన నుండి నేర్చుకోవాలన్న ఇష్టం లేనివారు నిజంగా పూర్తిగా యేసుక్రీస్తు చెప్పిన ఈ కొండ మీద ప్రసంగాన్ని అర్థం చేసుకోలేరన్నమాట. అలాగే ఆచరించలేరు కూడా. ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభువుపై నమ్మకం ఉంచడం ద్వారా దేవుని రాజ్యంలో ఉన్నవారికే ఈ కొండ మీద ప్రసంగం, కానీ అందులో లేనివారు వాస్తవంగా దీన్ని ప్రవర్తించడం అనేది అంటే దీని ప్రకారంగా జీవించడం అనేది అసాధ్యం. కొందరు అక్కడొకటి ఇక్కడొకటి వచనాలు బయటకు తీసి వాటి ప్రకారం జీవిస్తున్నట్లు మనకు కనిపించవచ్చు, కానీ అది కేవలం భ్రమ లేదా అనుకరణ మాత్రమే అవుతుంది, కానీ నిజ జీవితంలో కాదది. భ్రష్టమైన పతనమైన మానవ స్వభావం దేవుని యొక్క పరిశుద్ధమైన ఆదేశాలను, శాసనాలను పాటించడం అనేది అసాధ్యం. వాటి ప్రకారం మనం నడుచుకోవాలి అంటే మనకు మారు మనస్సు అవసరం. నూతనమైన ఆధ్యాత్మిక జీవితాన్ని, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పశ్చాత్తాపడి యేసు ప్రభు మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఆ ఆత్మని ఇస్తాడు. ఆత్మలో జీవించడం మూలంగా మాత్రమే ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏవైతే ఆధ్యాత్మిక నియమాలను చెప్పారో అవి మనం పాటించగలము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16-25 వచనాలు చూస్తే ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకోవాలని, శరీరానుసారంగా నడుచుకోవద్దని స్పష్టంగా ఇక్కడ ఉండడం చూస్తాం. మనం ఎంతవరకు దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటామో, క్రీస్తు ఉపదేశించిన రీతిలో అంతవరకు మనం నడుచుకోగలుగుతాం. దేవుని ఆత్మ మనలో లేకుండా ఆధ్యాత్మికంగా జీవించడం అనేది అసాధ్యం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని. మనము దేవుని ఆత్మ లేకపోతే మనం దేవునికి చెందిన వారం కాము. మనము యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల మనం దేవుని పిల్లలం లేదా ఆధ్యాత్మికమైన మనుషులం అయిపోలేం. కానీ మనం దేవుని పిల్లలం అయితే ఈ ఉపదేశం ప్రకారం జీవించేందుకు ఆయన ఆత్మ సహాయంతో మనము ప్రారంభించాలి. ఎందుకంటే నిజంగా దేవుని పిల్లలుగా ఉండడం ఏమిటో, యేసులో నిజ విశ్వాసులుగా నిజమైన శిష్యులుగా ఉండడం ఏమిటో ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. సో ఈ అధ్యాయం, ఈ కొండ మీద ప్రసంగం అంతా కూడా మనము యేసు దగ్గర నేర్చుకోకుండా, అంటే మనం దాని ప్రకారంగా జీవించాలంటే, ఆ కొండ మీద ప్రసంగం ప్రకారంగా మనం జీవించాలంటే దేవుని దగ్గర నేర్చుకోకుండా ఎవరము కూడా విశ్వాసిగా కానీ నిజమైన క్రైస్తవుడిగా కానీ మనం ఉండలేం. కాబట్టి ఆయన శిష్యులుగా ఆయన దగ్గర నేర్చుకొని దాని ప్రకారం మనం జీవిద్దాం. రేపటి నుండి మనము దేవుడు యేసుక్రీస్తు ఆ కొండ మీద చెప్పిన ఆ ప్రసంగాన్ని ధ్యానిద్దాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో, మన జీవితాల్లో దీవించునుగాక. ఆమెన్.